హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ని అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. బేసిక్గా ఇది ఒక 2-in-1 గ్యాడ్జెట్, యూవీ స్టెరిలైజర్. దాంతో పాటుగా ఇది ఒక వైర్లెస్ ఛార్జర్ అనమాట. బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే వైరస్ నుంచి ప్రొటెక్షన్ కోసం మనం ఫేస్ మాస్క్ ఇంకా అలాగే శానిటైజర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అయితే మన దగ్గర ఉండే గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో, మొబైల్ ఫోన్, వాచ్, ఇంకా అలాగే ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్, ఇంకా చాలా గ్యాడ్జెట్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వాటి వల్ల కూడా మనకు వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం వాటిని క్లీన్ అయితే చేయం, అలాగే శానిటైజర్ కూడా వాటి మీద మనం యూజ్ చేయం కాబట్టి. అయితే అటువంటి వాటిని క్లీన్ చేయడం కోసం ఈ గ్యాడ్జెట్ మనకు యూజ్ అవుతుంది అనమాట. టోటల్గా నేను మీకు అన్బాక్స్ చేసి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ గ్యాడ్జెట్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్ లెఫ్ట్ సైడ్లో మనకు RAEGR Arc 1500 అని దీని మోడల్ నెంబర్ కనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే కిల్స్ 99.9% జెమ్స్ యూవీ స్టెరిలైజర్ వైర్లెస్ ఛార్జర్. ఇది 2-in-1 గ్యాడ్జెట్ అనమాట. ఇక అలాగే ఇది మనకు 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. గ్యాడ్జెట్కి సంబంధించిన ఇమేజ్ మనకు బాక్స్ మీద కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఏ డివైస్ ఎంత వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను. ఇక అంతకంటే ముందు దీనికి సంబంధించిన ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నియర్లీ మనకు 3,399 రూపాయలకి అయితే ఉంది. ఇక అంతేకాకుండా అమెజాన్లో దీన్ని రివ్యూస్, రేటింగ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తేనే సో చూడొచ్చు, మనకు వైట్ కలర్లో ఈ గ్యాడ్జెట్ అయితే ఉంటుంది. సో అంతే, మనకు బాక్స్లో ఎక్స్ట్రాగా ఏముండదు. సో ఈ గ్యాడ్జెట్ని ఒకసారి బయటికి తీస్తాను. సో చూడొచ్చు, టోటల్గా మనకు వైట్ కలర్ బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది. బాటంలో RAEGR బ్రాండింగ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఒక సర్క్యులర్ టైప్లో మనకు గ్రిప్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్ మనం టాప్ సైడే పెట్టాలి. సో అది జారి కింద పడకుండా మనకి ఇది ఒక గ్రిప్ లాగా అయితే పనిచేస్తుంది. అలాగే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది, యూవీ స్టెరిలైజర్. అంటే మనం యూవీస్ని ఆన్ చేయడం కోసం ఈ బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. బాటంలో LED నోటిఫికేషన్కి సంబంధించిన ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్లో చూసుకుంటే Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో దీనికి కంటిన్యూస్గా మనం పవర్ సప్లై అయితే చేయాలి. ఇందులో ఎటువంటి బ్యాటరీ అయితే ఉండదన్నమాట. బాటంలో దీనికి సంబంధించి వైర్లెస్ ఛార్జర్ కదా ఇది. సో ఇన్పుట్ అవుట్పుట్ ఎంత అనేది మనకు బాటంలో క్లియర్గా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు కాస్త ఎక్స్ట్రా కంటెంట్ కూడా దీంట్లో చూడడానికి అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. టోటల్గా ఎలా యూజ్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే Type-C to USB ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది. అలాగే Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. సో మీరు రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ గ్యాడ్జెట్ మనకు అరోమా డిఫ్యూజర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దాంట్లో మనం అరోమా ఆయిల్ సపరేట్గా అయితే కొనాలి. సో అది దీని ద్వారా మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. ఒక చిన్న హోల్ లాగా అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత మనకు యూవీ రేస్ ఉంటాయి కదా. సో అవి మనకు బాక్స్ సైడ్ నుంచి లోపల మనం ఓపెన్ చేస్తేనే ఈ సైడ్స్ నుంచి ఆ రేస్ అనేవి వచ్చి టోటల్గా ఏవైతే మనకు జెమ్స్, వైరస్ అవైతే ఉంటాయో సో వాటిని అన్నింటినీ కిల్ అయితే చేస్తుంది అనమాట. ఈ గ్యాడ్జెట్కి పవర్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో సింపుల్గా దీంట్లో మనం ఇన్సర్ట్ చేసేసి ఛార్జర్ ఏదైతే అడాప్టర్ ఉంటుందో సో దానికి కనెక్ట్ చేసుకోవడమే. తర్వాత ఇక్కడ మనకు బటన్ అయితే ఉంటుంది. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు LED ఇండికేటర్ అయితే ఆన్ అయిపోతుంది. సో తర్వాత చూడొచ్చు, ఇక్కడ మనకు సో జస్ట్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా చూడొచ్చు, ఇక్కడ మనకు బ్లూ కలర్లో లోపల యూవీ రేస్ అనేవి రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే బయట నుంచి వచ్చిన తర్వాత టోటల్గా మన దగ్గర ఏవేవైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో సో వాటిని అన్నింటిని దీంట్లో పెట్టేసి క్లోజ్ చేస్తే చాలు. సో చూడొచ్చు, సో టోటల్గా మనకు యూవీ రేస్ అనేవి వస్తాయి. 8 మినిట్స్లో, అంటే మనకు 8 నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది టోటల్గా జెమ్స్ మొత్తాన్ని కిల్ చేయడం కోసం అనమాట. సో చూడొచ్చు, సో యూవీ రేస్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మనం ఒక 8 నిమిషాలు పెట్టేస్తే టోటల్గా మనకు క్లీన్ అయ్యి బయటకు వచ్చేస్తాయి అనమాట. దీని తర్వాత ఇది ఒక వైర్లెస్ ఛార్జర్లో కూడా పనిచేస్తుందని చెప్పాను కదా. సింపుల్గా మీ దగ్గర ఒక వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ ఉంటే సో బాక్స్ మీద పెట్టారంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఛార్జింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలా మీకు 2-in-1 గ్యాడ్జెట్ లాగా అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు దాని పని వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ గ్యాడ్జెట్ మీకు ఒక 2-in-1 గ్యాడ్జెట్ లాగా యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన గ్యాడ్జెట్స్ని క్లీన్ చేయడం కోసం సో ఇదైతే నిజంగా ఒక సూపర్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి చెక్ చేసి తీసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.